సరే అన్న చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా. అంతే మన అనుకుంటున్నా టౌన్ అయినా రూరల్ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాక్సిడెంట్ల డెత్ అయితే సార్ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కొడతారు మీరు బీర్పోయి చూస్తారు అంటే మీరు ఏమనుకుంటారంటే ప్రభుత్వం అంత మోసం చేసిందా మా విద్యాన్ని చెప్తాడు పక్క ఆలకి తీసుకుపోయారు. అన్నా ఇవాళ స్కూళ్ళకు సంబంధించినటువంటి పిల్లల డ్రెస్సులు కుట్టి ఇవ్వాలంటే గత ప్రభుత్వంలో బయట కాంట్రాక్ట్ సిస్టంలో ఇచ్చేది. ఎవరన్నా ముందుకొచ్చి కుట్టినా కూడా కుట్టడం కోసం డ్రెస్కు 50 రూపాయలు ఇచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25 రూపాయలు పెంచి ఒక్క డ్రెస్కు 75 రూపాయలు ఇచ్చే విధంగా చేయడమే కాకుండా కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుంటే ఇవాళ 30 మందితోని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అంటే మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి మరి ఇంతకుముందే ఇక్కడ ఒక ఆటోను కూడా మనం శ్రీనిధి కింద ఆటోను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. సుల్తానాబాద్ మున్సిపల్ సంబంధించి ట్రాక్టర్స్ ట్రాలీ ఆటోలను కూడా ప్రజల అవసరాల నిమిత్తం మరి వాటిని కూడా దాదాపు 40 లక్షలతోని 4 ఆటోలు 22 లక్షలతోని 2 ట్రాక్టర్లు అంటే దాదాపు 62 లక్షలతోని మనం వాటిని కూడా ఇవాళ మరి ఐబీల్ని ప్రారంభించుకున్నాం. అభయస్థం పింఛన్లకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి అప్పుడే ప్రభుత్వం మరి డిపాజిట్ కూడా చాలామందికి రిలీజ్ చేయలేదు. ఎన్నికల ముందు మన ప్రభుత్వం వచ్చే ముందు మరి అప్పుడు ఎవరైతే డిపాజిట్ పెట్టాడో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాటి అప్పటి ప్రభుత్వం అక్కమ్మ చీరలు ఇస్తే ఆ చీరలు పొలం నాట్ల కాడ ఇండ్ల ప్లాస్టిక్ కాడ లేకుంటే పిట్టల కావలకు కట్టేటువంటి పరిస్థితి. అంటే మా అమ్మలు కానీ అక్కలు కానీ చెన్నెలు కానీ ఎవ్వరు కూడా ఆ చీరలు కట్టినటువంటి పరిస్థితి లేదు. అవి పూణేలో లేకుంటే గుజరాత్ సూరత్లో సోలాపూర్లోనో అవి కిలోల కొద్దీ మరి జోకి పట్టుకొచ్చినటువంటి చీరలు. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో అటువంటి దాదాపు 60 లక్షల పైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సార్లు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామని కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్.
పర్యాటకులను విచక్షణారహితంగా దాదాపు 30 మంది పైచిలకు కాల్చి చంపడం, మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరులు వైశ్య సంఘం నుండి కూడా మరి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందరం కూడా మరి దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పకుండా చర్యలు తీసుకోవాలా. మరి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పక్షాలు మరి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మరి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా పాకిస్తాన్ మెడలు వంచి పాకిస్తాన్ అవసరమైతే మీరు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు పూనుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా యావత్ ప్రజానికం మరి మీరు తీసుకునేటువంటి చర్యలకు మద్దతుగా ఉంటుంది. చనిపోయినటువంటి కుమారుడు మాట్లాడుతూ ఉంటే అంటే అక్కడ అది జరిగినాక 3 గంటలు కూడా ఆ బాబు పిల్లాడు చెప్తా ఉన్నాడు, 5 సంవత్సరాల పిల్లాడు ఎవరు రాలేదు పక్క అతను వాళ్ళు కనీసం పట్టించుకున్న కూడా ఎవరు లేరు అంటే 3 అంచెల భద్రత ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఇండియన్ మిలిటరీ ఆర్మీ డ్రెస్ వేసుకొని మరి మన భూభాగంలోకి వచ్చి మన పర్యాటక ప్రాంతానికి వచ్చి మరి కాల్చడం అంటే ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఈ సందర్భంలో వస్తున్న రజతోత్సవ సభ మరి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి మాటలు వినాలి, వారి మాట వినాలి, వారిని చూడాలని చెప్పి మరి గ్రామంలో ప్రతి గ్రామాన ఈరోజు ఎలిగండ మండలం నుంచి దాదాపు 2500 పైచీలకు మా కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమకారులు మేమందరం మరి మా పార్టీ ఇన్ఛార్జ్ అయిన మనోహర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బస్సులలో ఆర్టీసీ బస్సులు మరి అలాగే కాలేజీ బస్సులు మరి వివిధ ప్రైవేట్ వెహికల్స్లో 2500 మందికి పైగా మేమందరం కేసీఆర్ సభకు చిలో వరంగల్ అని చెప్పి మరి అందరికీ తీసుకుపోతున్న మాట మీ అందరికీ ముందుస్తున్నాం. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రజతోత్సవ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో రేపు మా ఎలిగేడు మండలం నుండి దాదాపుగా ఒక 25,000 మంది అలాగే బస్సులు ఆర్టీసీ బస్సులు అలాగే ప్రైవేట్ వాహనాల్లో జనం తరలించడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజలు గ్రామాలు ఉంటున్న నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఏదైతే రజతోత్సవ కార్యక్రమానికి బయలుదేరే ముందు మా ఎలిగేడు మండలం నుండి గ్రామాన ఏదైతే మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి ఎక్కడైతే ఏ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, మన పార్టీ అభిమానులు ఏ ఊరు కావున్నా జెండా ఆవిష్కరించి అలాగే వారి యొక్క నినాదాలు కేసీఆర్ యొక్క గతంలో ఏదైతే మనకు తెలంగాణ తెచ్చి అభివృద్ధి పదంగా తీసుకుపోయిండు గత 10 సంవత్సరాలు వాటి గురించి ఒక మారువాడ మన గ్రామంలో అందరికీ తెలియపరిచే విధంగా చెప్తూ రాబోయే తరాలకు ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏ నాయకుడు కావాలన్నటువంటిది ఒక ఆలోచనతో గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు 27వ తారీఖు రోజున చేపట్టిన పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలందరూ చైతన్యవంతంగా వాళ్ళే 1600 ఎకరాల భూమిని కేటాయించి సభ నిర్వహించుకోవాలని కేసీఆర్ గారిని ప్రార్థించి చేయడం జరిగింది. విజయోత్సవ సభను అందరూ విజయవంతం చేయాలని
నారాయణ గారు మరి 5 లక్షల దాన్ని నిర్మాణం చేసి కింద టైల్స్, అదేవిధంగా పేద కుటుంబం 5 లక్షల కట్టుకోవచ్చు అనే విధంగా ఒక నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్తో నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని నేను ఇవాళ జిల్లా కలెక్టర్ కలిసి ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగినాయో రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కట్టుకోలేకుండా ఉంది, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు మోడల్ హౌస్ ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళకు కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ దాని నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతిష్టాత్మక కల్పవల్లి రైతాంగానికి తేడా ఏముంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం. చట్టం అమలు. రెండవది ఈ భూభారతి భూ సమస్యల శాస్త్రం కొత్త వెలుగు. ఈ భూభారతి భూదార్ ప్రతి వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో 2-3 సెకండ్లే లాగిన్ అయితే చాలు. అన్ని వివరాలు భూభారతి పోర్టల్ సులభ సాధ్యం. చట్టబద్ధత సమగ్ర పాయింట్స్ ఉన్నాయి, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు భూభారత్లో ఏముందంటే ఇన్ కేస్ తహసీల్దార్ కూడా తప్పు చేశారని మీరు భావించారనుకోండి, మీరు వెంటనే ఆర్డీఓ దగ్గరికి రావచ్చు, ఆర్డీఓకి కంప్లైంట్ చేయొచ్చు. మీరు తప్పు చేశారు, మాకు కూడా మేము ఇది మా దగ్గర ఉన్న ప్రూఫ్లు పేపర్లు తప్పు చేశారు, ఎంక్వైరీ చేయండి అంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇచ్చి ఆర్డీఓ ఎంక్వైరీ చేసి జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తారనమాట. పోయినసారి లాగా ప్రతిసారి కోర్టుకు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఆర్డీఓ గారికి కూడా అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చాక కూడా మళ్ళీ ఆర్డీఓ కూడా మీరు తప్పు చేశారు, మీ దగ్గర పేపర్లు ఉన్నాయని అంటే మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ కూడా నోటీస్ ఇస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఫీల్డ్ విజిట్ చేసి దీనికి జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తారన్నమాట. భూభారత్లో ఏం ఆప్షన్ ఇచ్చారంటే మీకు నచ్చినట్టు కూడా మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన భాషలో చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఈ భూభారత్లో ఇవ్వడం జరిగింది. అధికారులకు వచ్చిన తర్వాత జర్నీని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం, దాని స్థానంలో భూభారత్ తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి చెప్పిన మాట తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు, రైతాంగం ఇబ్బంది పడద్దని చెప్పి రైతులకు ఏదైతే బాగుంటుంది, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి క్షుణ్ణంగా అన్ని స్థాయిల రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ కలెక్టర్లతోని, రిటైర్డ్ రెవెన్యూ ఆర్డీఓలతోని, రిటైర్డ్ జేసీలతోని, రిటైర్డ్ ఎంఆర్ఓలతోని క్షుణ్ణంగా 15 నెలలు అధ్యయనం చేసి పెద్ద పెద్ద మేధావులతో చర్చించి ఏది ఉండాలి ఏది ఉండద్దు, రేపు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతాంగానికి ఇబ్బంది కాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది రావద్దని చెప్పి అన్నా సానా మొక్క జమ్మూ కాశ్మీర్ అనేది ఒక టూరిజం ప్లేస్. అక్కడికి విభిన్న మతాల వారు, తర్వాత విభిన్న కులాల వారు, భారతదేశం అనేది సర్వ మతాలకు నిలయమైనటువంటి, సబ్బండ వర్గాలకు నిలయమైనటువంటి భారతదేశము అనేక రకమైనటువంటి కులాలు మతాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ యొక్క
ముష్కరులు చేసినటువంటి దారుణము సబ్బండ వర్గాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏఐసిసి పిలుపు మేరకు కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ పూర్తిగా నిఘా వ్యవస్థ అనేది ఫెయిల్ అయిందనేది తెలవడానికి ఒక నిదర్శనం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా నిఘా వ్యవస్థలో ఉండేటువంటి ప్రాంతం. సుమారు 12 గంటల కూడా అక్కడ నిఘా వ్యవస్థ ఏమాత్రం కనబడకపోవడం, 3 గంటలు కూడా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగితే కూడా అక్కడికి ఎవరి రాకపోవడం కూడా దీనికి భద్రత వైఫల్యాల అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఇవాళ భారతదేశం అంతా కూడా మరి ఆ జరిగినటువంటి మారణకాండాన్ని నిరసిస్తూ గ్రామాన పల్లెన మరి తీవ్రంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క తీవ్రవాదులను కఠినంగా శిక్షించి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత నిఘా వ్యవస్థలపైన మన యొక్క త్రివిధ దళాలపైన ఉన్నదని భావిస్తూ, భారతదేశం అంటే అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతితో నిలవైన భారతదేశం. దీనిని ఏదో తీసుకొచ్చి మీరు ఒకరిని ఇద్దరిని నలుగురిని చంపి భారతదేశంలో వివిధ రకాల సంఘటనలు చేద్దామని మీ దురహంకారానికి భారతదేశం తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తా అని సందర్భంగా ముష్కరులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే భారత ప్రభుత్వము తప్పకుండా ఏదైతే గత 11 సంవత్సరాల నుండి భారతంలో ఒకే ప్రభుత్వము భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. వారు ఈ ఏదైతే నడుస్తున్న కార్యక్రమాలలో నిఘా వ్యవస్థల్లో విఫలమైనట్టుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాము. పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భారతదేశం మీద మీరు ఎలాగైతే దాడి చేసినరో అంతకంతు రెట్టింపుగా మా వారు కూడా దాడి చేస్తారని చెప్తూ, అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా దానికి నిఘా వ్యవస్థను పెంచి అన్ని రకాల రక్షణ పెంచాలని కోరుతూ